హలో ఫ్రెండ్స్, 2000 రూపాయలకి ఒక సంవత్సరానికి అక్షరాల 1,60,000 రూపాయల ఆదాయం పొందే మంచి బిజినెస్ ప్లాన్ అనమాట ఇది. ఇది అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. రీసెంట్గా చిన్న పని మీద నేను ఊరు వచ్చాను అనమాట. అయితే ఏదైతే నేను గోల్ మర్చిపోయానో మళ్ళీ మా ఊరికి వచ్చాక గోల్ని నేను గుర్తు చేసుకున్నాను. ఈ పికెల్స్ మీద పడి డీలర్షిప్, డిస్ట్రిబ్యూషను, ఫ్రాంచైజీ ఇట్లా ఏంటంటే సరిగ్గా సప్లై చేయలేకపోవడము, ఆఫీస్ పెట్టేసి చాలా మందితో టైం చాలా వేస్ట్ చేయడము, అట్లా ఆర్డర్లు రాక తర్వాత బిజినెస్ ఎక్కడి నుండో బిజినెస్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను నేను యాక్చువల్లీ. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడికి వచ్చాక ఈ వెదర్కి, ఇక్కడున్న రిసోర్స్మెంట్స్కి, తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి మొత్తం నాకు గుర్తొచ్చేసింది. అయితే దాన్ని బేస్ చేసుకొని ఈ నాన్ వెజ్ పికెల్ మొత్తం ఎట్లా అంటే ఇది 1000 రూపీస్ పెట్టి మీరు ఎవ్రీ మంత్ కొనుక్కోవాలి. కొనుక్కున్నందుకు మాత్రాన దానికి మనం ఏంటంటే 6 రకాల పచ్చళ్ళు ఉంటాయి. ఎవ్రీ మంత్ మినిమం 30 డేస్ నుండి 40 డేస్ లోపల ఈ పికెల్ కొనుక్కోవాలి. పికెల్ కొనుక్కుంటే ఏంటంటే దాంట్లో మీరు కొనుక్కున్నాక మీరు టేస్ట్ చేశాక మిగతా జనాలకు చెప్తారు. చెప్పి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండి, ఇప్పుడు ఆల్రెడీ వీడియో అంటే ఇది డైరెక్ట్ సేలింగ్ మార్కెట్లో తీసుకెళ్తున్నాము. అంటే దీంట్లో డీలరు, డిస్ట్రిబ్యూటరు, అడ్వర్టైజ్మెంట్స్ ఏమి ఉండవు అనమాట. ఓన్లీ నా వీడియో ద్వారానే ఎంతమంది తీసుకుంటే అంతమందికి మనం పచ్చళ్ళు ఇస్తాము. అయితే దీన్ని 6 నెలలు ఖచ్చితంగా కొనాలా. దాని డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ ప్రజెంటేషన్లో పెట్టాను. ఒకసారి ప్రజెంటేషన్ త్రూ వెళ్ళి ఎవరికైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. ఇందులో ఉన్న ఏ 6 రకాలైనా కానీ పచ్చళ్ళు నాన్ వెజ్ అనుకోండి, మీరు 1000 రూపాయలకి కేజీ అమ్ముతాం మనము. ఆ కేజీ పచ్చడి విత్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్తో పాటు డైరెక్ట్ మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే మనం కొరియర్ చేస్తాం. అయితే ఈ పచ్చడి తిన్నాక మీకు నచ్చింది అనుకోండి, మీరు ఇంకొక ముగ్గురికి చెప్పండి. చెప్పి వాళ్ళని నేను కొనుక్కోమన్నప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చే కమిషన్ బేస్డ్లో మనకు ప్రాఫిట్ వస్తుంది. అది మీకు మళ్ళీ చూపిస్తాను నేను. దీంట్లో ఏంటంటే 1 కేజీ చికెన్ పికెల్ కానీ, నాటుకోడి కానీ, కడక్నాథ్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ ఇలా ప్రతి నెల మీరు 1 కేజీ ఖచ్చితంగా పర్చేజ్ చేస్తేనే మీకు లాస్ట్లో అంటే ఒక 6 నెలల తర్వాత ఎవ్రీ మంత్ అయితే కొద్దిగా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఏంటంటే మీకు స్టెప్ వైజ్గా వస్తుంది అనమాట. ఈ మంత్లో కొద్ది ఇన్కమ్, నెక్స్ట్ మంత్లో కొద్ది ఇన్కమ్ అట్లా వస్తుంది. ఇదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. మధ్యవర్తిని తీసేసి మనకై మనము 1000 రూపాయలు పెట్టి ఈ పికెల్ పర్చేజ్ చేస్తే అందులో వచ్చే ప్రాఫిట్ మొత్తము డైరెక్ట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిషన్ బేస్డ్గా ఇస్తామన్నమాట. మనం దాంట్లో 6 రకాలు సెలెక్ట్ చేసుకున్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే మిగతా ఉన్నా సరే మనం అవన్నీ చేయలేకపోతున్నాం కాబట్టి ఇది స్టార్టింగ్ స్టైల్లో చూసినట్టు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఆ ప్రాజెక్ట్ బేస్ మీద చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వరల్డ్లో ఎక్కడ నాన్ వెజ్ లేదు కాబట్టి. దాంతోపాటు ఎవరైతే నాన్ వెజ్ వద్దనుకుంటారో వాళ్ళ కోసం వెజ్ ఉంది. వెజ్లో వచ్చేసి మనకి మష్రూమ్స్, పనీరు, క్యాష్యూ నట్స్, మిల్ మేకర్ ఈ పికెల్ అని తీసుకోవచ్చు. అంటే అందరూ నాన్ వెజ్ తినరు. యాక్చువల్లీ మంది నాన్ వెజ్ పికెల్ కమ్ వెజ్ పికెల్ ఉంది. వెజ్లో కూడా ఇవి కూడా స్పెషల్ ఐటమ్స్ అనమాట, సేమ్ గ్రేవీలో. అయితే నాన్ వెజ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీరు 1000 రూపీస్కి వెజ్ పికెల్ కూడా పంపిస్తాము. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన ఈ వెరైటీస్ మొత్తము మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు. అంటే నా గోల్ ఏంటంటే ఉన్న 94 దేశాలకి మనము నాన్ వెజ్ పికెల్ సప్లై చేయాలి. ఒక ప్రియా పచ్చడిలాగా కానీ, ఒక స్వస్తిక్ లాగా కానీ, ఒక జనప్రియ లాగా కానీ, ఎంతమంది అయితే బ్రాండ్స్ ఉన్నారో అంతమంది లాగానే మనం కూడా పికెల్ని షిఫ్ట్ చేయాలి ఖచ్చితంగా. అన్ని సూపర్ మార్కెట్లో మన బ్రాండ్ పేరు మీద పికెల్స్ పెట్టాలి. దాంతో కావాల్సిన అంటే ఇన్ని సూపర్ మార్కెట్ దగ్గర మీకు 13,500 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ మార్కెట్లు అన్నింటిలో పెట్టాలంటే మనకు హ్యూజ్ క్వాంటిటీలో ప్రొడక్షన్ అవసరం అవుతుంది. తర్వాత బయట దేశం పంపించినప్పుడు కూడా మనకు హ్యూజ్ క్వాంటిటీలో ప్రొడక్షన్ అవసరం అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ ప్రొడక్షన్ పెంచడానికి ఇప్పుడు కొత్తగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే గ్రోతింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, ప్రొడక్టివిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు అసలు మనకి దీంట్లో ఎట్లా ఉంటుంది, ఏ లెవెల్ ఏంటి అనేది ఈ స్లైడ్లో చూడండి ఒకసారి. ఫస్ట్ మంత్ మీరు పచ్చడి తిన్నాక మీరు ముగ్గురికి చెప్తారు. అయితే వీళ్ళు ముగ్గురు కొన్నాక అంటే మీకు ఎట్లా కమిషన్ వస్తుంది అనేది ఈ స్లైడ్ ప్రజెంటేషను. ఈ ముగ్గురు పర్చేజ్ చేశాక ఈ ముగ్గురు పర్చేజింగ్లో వచ్చేసి మీకు తలా పర్సన్కి 100 రూపీస్ వస్తుంది. అంటే ఫస్ట్ మంత్ మీరు కొన్నాక తర్వాత మంత్లో మీరు ముగ్గురిని జాయిన్ చేస్తే మ్యాక్సిమం మేము కూడా ఆల్రెడీ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రోజు ఒక వీడియో పెడతాం కాబట్టి మనకు కూడా జనాలు యాడ్ అవుతూ ఉంటారు. మీరేంటంటే మీ ప్రజెంటేషన్ మీరు చేసుకోండి, మీరు చెప్పేది మీరు చెప్పండి. మినిమం ముగ్గురిని జాయిన్ చేయాలి ఖచ్చితంగా. ఫస్ట్ 3 పర్సన్ జాయిన్ అయినప్పుడు 100 రూపీస్,
తర్వాత ఆ 3 మెంబర్స్ మళ్ళీ 3 మెంబర్స్ని జాయిన్ చేస్తారు 3 వాళ్ళు చేసినప్పుడు ఫస్ట్ పర్సన్కి అమౌంట్ వస్తుంది, సెకండ్ పర్సన్కి అమౌంట్ వస్తుంది. తర్వాత థర్డ్ మంత్లో 27 మంది జాయిన్ అవుతారు. అంటే 9 3 27. ఈ 27 మంది జాయిన్ అయినప్పుడు కూడా మీకు 100 రూపీస్ ప్లస్ 50 రూపీస్ అట్లా కమిషన్ బేస్డ్ మీద. తర్వాత 81 మెంబర్స్. అంటే మేము ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో కూడా ఓన్లీ 6 మంత్స్ వరకే టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఇదే ట్రయల్ బేస్డ్ అనుకోండి. జస్ట్ ఈ ట్రయల్ బేస్డ్లో మనం ఓకే ఎంత దూరం వెళ్తాము, మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, దాంట్లో అన్ని పోను మనం ఎంత పెద్దగా తీసుకెళ్ళగలము. అంటే మీకు వర్తబుల్గా అయితే పికెల్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఈరోజు మటన్ కాస్టే 1000 రూపాయలు ఉంది, నాటుకోడి అంతే ఉంది, కడక్నాథ్ దొరకడం కష్టము. అందుకే ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో మనం పికెల్ ఇస్తున్నాం. అంటే ఫ్యూచర్లో పెద్ద మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో నేను అన్ని అవకాశాలను వెతుక్కుంటున్నాను. టెంట్ మోడల్ అని, ఫ్రాంచైజీ మోడల్ అని, డీలర్ అని, డిస్ట్రిబ్యూటర్ అని, రకరకాల ప్లానింగ్లు చేశాము. ఎక్కడ కూడా మాకేంటంటే అది ఒక స్టేజ్కి వస్తూ ఉంది, ఆగిపోతూ ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే ఈ జనాలందరినీ మనం వెతుక్కోవడం కంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడేది డబ్బుల గురించే. ఆల్మోస్ట్ మీరు 10,000 సరుకు తీసుకొని అమ్ముతూ వచ్చేది మీకు 3,000 4,000 లేదా 10,000కి 10,000 వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, మీరు నెల మీరు షాప్ ఉన్నా సరే, ఇంట్లో వాడుకోవడానికైనా సరే, లేదంటే ఎవరికైనా బయటికి పంపించడానికైనా సరే మంత్లీ 1000 రూపీస్ పెట్టి కరెక్ట్ 6 మంత్స్ కొనుక్కుంటే మీకు దాని నుండి మంచి ఇన్కమ్. అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్లో 82,350 రూపాయలు. అదే మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకొని కంటిన్యూ చేసుకున్నారనుకోండి, దగ్గర 1,60,000 వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఏంటంటే మీరు కట్టేది 2,000 రూపాయలే. అంటే ఫస్ట్ 2 మంత్స్లో కట్టేది 2,000 రూపాయలే. కాబట్టి అక్కడ లెవెల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది చూడండి. ఫస్ట్ మంత్ మీ ఇన్కమ్ వచ్చి 300 వస్తుంది, సెకండ్ మంత్ మీ ఇన్కమ్ వచ్చేసి 300 ప్లస్ 450. అంటే ఈ మీకు ఆల్రెడీ ముగ్గురు 9 మంది అయ్యారు కాబట్టి వాళ్ళ కమిషన్ కూడా వస్తుంది. ఆ 9 మంది 27 మంది అయ్యారు కాబట్టి 700, అంటే ఫస్ట్ 300, తర్వాత 450, ఈ 27 మంది మీద 1,350 వస్తుంది. దాని తర్వాత మనకి 27 మెంబర్స్ మీద, 81 మెంబర్స్ మీద, 243 మెంబర్స్ మీద ఇట్లా ఇన్కమ్ మొత్తం వేసుకుంటే మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ మీరు పికెల్ కొనాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ మంత్ పికెల్ కొన్నారు, పికెల్ కొన్నాక మీకు 1000 రూపాయలు చేతిలోకి వెళ్ళి పడ్డాయి, సెకండ్ మంత్కి 300 పడ్డది, థర్డ్ మంత్కి 750 పడ్డది. అంటే మీరు పికెల్ కొనే ముందు మీరు కొన్నాక మీరు కొనేది 1000 రూపీసే కాబట్టి ఫస్ట్ 2 మంత్స్లో మీరు మళ్ళీ 1000 రూపాయలు రిటర్న్ వచ్చేసింది. అంటే ఫస్ట్ మంత్ మీ జోలోకి వెళ్ళి పెట్టుకున్నారు, సెకండ్ మంత్ కూడా మీకు వచ్చిన ఇన్కమ్నే రొటేట్ చేసుకున్నారు, థర్డ్ మంత్ నుండి మళ్ళీ మీకు డబ్బులు మిగిలిపోతున్నాయి. అంటే మీరు 2,100 1000 రూపాయలు పెట్టేసినా సరే ఇంకో 1,100 మిగులుతున్నాయి. ఫోర్త్ మంత్లో అయితే మీకు 6,150 రూపీస్. అంటే ఇది మీరు పికెల్ కొన్నాక మీకు అకౌంట్లో యాడ్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ అది చెక్స్ పంపించాలా లేకుంటే మేము డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే దాని బేస్ మీద దీనికి ఎట్లా చేయాలి ఏంటనేది ఆల్రెడీ ఇంకా టీంతో డిస్కస్ చేస్తున్నాం మేము. ఏంటంటే ఇంతమందికి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అనుకున్నట్టు యావరేజ్ చేసుకుంటే ఒక 30,000 మందిని టార్గెట్ పెట్టుకున్నాం మేము. 30,000 మెంబర్స్నే ఈ 6 మంత్స్ తీసుకోవాలి. 30,000 మెంబర్స్ మీద R&D చేస్తున్నాం. ఫస్ట్ మేము ఏంటంటే R&D చేస్తున్నాము. R&D చేసినాక దీని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసేసుకొని ఇంకా దీన్ని పెద్ద మొత్తంలో తీసుకెళ్లాలా, లేకుంటే అక్కడి వరకు పెట్టిన వాళ్ళందరికీ 82,350 రూపాయలు ఇచ్చేసి ఓన్ బ్రాండింగ్తో మనము అన్ని సూపర్ మార్కెట్లకి బయట ప్రొడక్షన్ లాంచ్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నాము. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి కొన్ని. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఇన్ఫామ్ చేస్తాను నేను. అది ఎట్లా అంటే మీకు ప్రతి పర్సన్ ఒక పర్సన్కి ఒక ఐడీనే. అంటే చాలామంది ఏం చేస్తారు, సరే మా దగ్గర 10,000 ఉన్నాయి కదా, 10,000 వేసేస్తే 8 లక్షలు వచ్చేస్తుంది అనుకుంటారు. అట్లా కాదు. ఒక ఆధార్ కార్డు కానీ, ఒక పాన్ కార్డు కానీ, లేదంటే అడ్రస్ ప్రూఫ్ కానీ, ఫోన్పే నెంబర్, ఈ నాలుగిట్లో అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా సరిపోతుంది. అంటే అడ్రస్ ప్రూఫ్ కోసము ఒక పర్సన్కి ఒక ఐడీనే. ఎవ్రీ లీడర్ వచ్చేసి ముగ్గురిని జాయిన్ చేయాలి. ఖచ్చితంగా 30 డేస్ టైం ఉంటుంది. మీరు 10 డేస్కి ఒకసారి పెట్టుకోండి, 3 మంత్స్. అందుకే ఏంటంటే 1 కిలో పికెల్ కొన్నాక మీరు టేస్ట్ చేసి మళ్ళీ మీరు ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి 1 kg పికెల్ పర్చేజ్ చేయమంటున్నాం. ఇక్కడ ఏంటంటే మీకు ఇంట్లో కూర్చున్న ఇన్కమ్ వస్తుంది, మాకు ఇన్కమ్ వస్తుంది. యాజ్ పర్ కంపెనీ పాలసీ లిమిటెడ్ ఐడీస్. అంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఒకటేసారి అందరు వేస్తారు కాబట్టి ఐడీస్ కొన్ని వేసుకుందాం అనుకుంటున్నాము. ఈచ్ ఐడి వ్యాలిడిటీ వచ్చి మీకు 6 మంత్సే ఉంటుంది. అంటే 6 మంత్స్ తర్వాత మీది డెడ్ అయిపోతుంది. అంటే సిస్టంలోకి వెళ్ళి రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ ఒకవేళ దాన్ని రెన్యువల్ చేయడమా, లేకుంటే కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసి చూసుకోవడమా, లేకుంటే మేము వేరే కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాము దాంట్లో ఎంప్లాయ్మెంట్ కింద ఎంప్లాయీగా తీసుకోవడమా, అట్లా అనేది ప్లాన్ చేస్తున్నాడు. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా +5 డేస్ లోపల, అంటే మీకు ఒక 38 డేస్ టైం ఉందనుకోండి, ఒక 5 రోజులు ఎగ్జామ్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు పికెల్ కొనాలి.
అంటే మీకు ఆల్రెడీ టెలికాలర్ నుండి కాల్ వస్తుంది. మీరు రెస్పాండ్ అయ్యి పికల్గా ఉంటేనేమో మీ ఐడి ఉంటుంది, లేకుంటే మీ ఐడి డెడ్ అయిపోతుంది. అట్లా 2 మంత్స్ చూస్తాం మనం. ఒకవేళ 2 మంత్స్లో ఒక 1 మంత్ కుదరలేదు, సెకండ్ మంత్లో మీరు 10,000 వేసుకొని 2 సార్లు 2,000 పెట్టి ఒకసారి పికెల్ కొనుక్కున్నా పర్లేదు. ఖచ్చితంగా మీరు పేమెంట్ చేసినాకనే మనకి పికెల్ అనేది వస్తుందన్నమాట. అంటే మీకు రావాల్సిన అమౌంట్ వచ్చేస్తుంది. మీరు ఆర్డర్ పెట్టాక అంటే అమౌంట్ వేసాక వితిన్ 3 to 5 డేస్లో పేమెంట్ అయిపోయాక పికెల్ అనేది మీ అడ్రస్కి డెలివరీ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ ఇస్తారు కాబట్టి ఈ 1 kg చేసి ఇవ్వడం అంటే అందరికి ఒకసారి చేసి పెట్టలేము మనం. క్వాంటిటీ ఎంత వస్తుంది ఏందనేది ఆ 3 డేస్లో డేటా చూసుకొని ఆ 3 డేస్ నుండి 5 డేస్లో చేసేసి 5 డేస్లో మనము డైరెక్ట్ కొరియర్కి ఇచ్చేస్తాం అనమాట. ఇంకా కొద్దిగా డీటెయిల్గా వెళ్తాము. దాంట్లో మొత్తం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇదేంటంటే ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఒకటి జాబ్ లేకుండా ఉన్నారో, హౌస్ వైఫ్స్ ఉన్నారో, వీళ్ళందరికీ ఏదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో పెట్టిందే తప్ప మనం ఏదో డైరెక్ట్ మార్కెటింగ్లోకి వెళ్ళేసి దోచేసుకోవాలని కాదు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. 6303473893.